దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవత దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎంతోమందికి లేనటువంటి ధన్యత దేవుడు మనకిచ్చి ఉన్నారు. ఈరోజు సజీవులముగా ఆయన సన్నిధిలో మనము కనబడి ఆయన స్వరాన్ని వినడానికి, ఆయన వాగ్దానము పొందుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఆయనకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈరోజు ప్రభు ఇచ్చినటువంటి సమయంలో ఎంతమంది దేవునితో సమయాన్ని గడిపారు? ప్రార్థన చేసుకున్నారా? వాక్యము చదువుకున్నారా? ప్రతిరోజు దేవునితో మీ సమయాన్ని గడపండి. ఖచ్చితంగా ఆయన మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఉంచాడు. ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనాపూర్వకముగా పొందుకుందాం. తలలో వంచండి ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానము చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. 119వ సంకీర్తన 2వ చరణమును చదువుకుందాం. ఆయన శాసనములను గైకొనొచ్చు, పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం. ఈరోజు ఎవరు ధన్యులు? ఎవరు దీవించబడినటువంటి వారు? ఎవరు బ్లెస్సెడ్ పీపుల్ అంటే, పూర్ణ హృదయముతో ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో వారు మాత్రమే ధన్యులు. ఆయన శాసనములను గైకొనొచ్చు, ఆయన మాట వినుచు, ఆయనకు లోబడి ఆయనను వెతుకు వారందరూ కూడా ధన్యులే. ఈరోజు ఆశీర్వాదము ఎక్కడ మనకు దొరుకుతుంది అంటే దేవుని దగ్గర మాత్రమే. కాబట్టి దేవుణ్ణి ఎంతమంది అయితే వెతుకుతున్నారో, ఎవరెవరైతే దేవుని దగ్గరకు వస్తూ ఉన్నారో వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తారు. దేవుని బిడ్డలారా, ఆయన దొరుకు కాలమున వెతకండి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనము దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు, దేవుణ్ణి మనము వెతికినప్పుడు, దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు ఆయన మనలను దీవించే గొప్ప దేవుడుగా నుంచి ఉన్నాడు. ఈరోజు ఎంతమంది దేవుని దగ్గరకు రావడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు? చాలామందికి దేవుని దగ్గరకు రావడానికి సమయం కూడా ఉండడం లేదు. మార్కెట్కు వెళ్ళడానికి సమయం ఉంటుంది, పర్చేసింగ్ చేయడానికి సమయం ఉంటుంది, లోకంలో ఉన్న కార్యాలకు నీకు సమయం ఉంటుంది, పేపర్ చదవడానికి సమయం ఉంటుంది, కాఫీ తాగడానికి కూడా నీకు సమయం ఉంటుంది. కానీ దేవుని దగ్గరకు రావడానికి నీకు సమయం ఉండడం లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు, చాలామంది దేవుని బిడ్డలు దేవుని దగ్గరకు రాలేనటువంటి పరిస్థితులలో కనబడుతూ ఉన్నారు. చాలా బిజీగా ఉంటూ ఉన్నారు. అడిగితే మేము చాలా బిజీ అండి, మాకు ఉద్యోగాలు ఉన్నాయి, ఈరోజు పనికి వెళ్ళాలి, లేకపోతే కాలేజీకి వెళ్ళాలి, స్కూలుకి వెళ్ళాలి, ఎన్నో పనులు మా జీవితంలో ఉన్నాయి. ఈరోజు దేవుని దగ్గర రావడానికి మాకు సమయం లేదు. ముఖ్యంగా ఈరోజు ఆదివారం చాలామంది బిజీగా ఉంటూ ఉన్నారు. మార్కెట్లో కనబడుతూ ఉన్నారు చాలామంది, కానీ దేవుని దగ్గరకు రావడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు లూకాసు సువార్త 21వ అధ్యాయము 38వ వచనంలో అక్కడ ఒక గుంపు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు పెందల కాడ వచ్చుచూ ఉండురి. యేసు ప్రభు దగ్గరకు వారు ఎప్పుడు వస్తున్నారంట? పెందల కాడనే వస్తున్నారు. ఉదయాన్నే దేవుణ్ణి వారు వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని మాట వినడానికి, దేవుని స్వరాన్ని వినడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి వారు పెందల కాడనే వస్తూ ఉన్నారంట. ఈరోజు ఎంతమంది దేవుని దగ్గరకు వస్తున్నాం? ఎంతమంది దేవుని మనము వెంబడించగలుగుతూ ఉన్నాం? దేవుని దగ్గరకు వస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు, మనం పొందుకునే ఆశీర్వాదాలు మనం గమనిస్తే మత్తయి సువార్తలో 14వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని
పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవుని స్తోత్రం. ఇక్కడ జనులు యేసు ప్రభువారు అరణ్య ప్రదేశంలో ఉన్నారని తెలుసుకుని కాలినడకన యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారు. దూరం అనుకోకుండా, కష్టం అనుకోకుండా ప్రభు దగ్గరకు వారు వెళ్ళారు. దేవుడు అంటే వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని అందరినీ దేవుడు స్వస్థపరిచాడు, విడుదలిచ్చాడు, గొప్ప కార్యం చేశాడు. వారి జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలతో వారిని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆ అద్భుతం జరిగింది అంటే వారు దేవుణ్ణి వెతికారు. ఈరోజు నీ కష్టంలో, నీ బాధల్లో కూడా ఇంట్లో ఉండడం కాదు, ఈరోజు ఆదివారం దేవుని మందిరానికి రండి. దేవుని మందిరానికి సమయానికి రండి. దేవుని మందిరంలో కూర్చుని దేవుని ఆరాధన చేస్తూ ఉంటే నీకు స్వస్థత, నీకు విడుదల, నీకు నెమ్మదిని దేవుడు అనుగ్రహిస్తారు. ఈరోజు వాగ్దానము ఎవరు ధన్యులంటే ఎవరైతే పూర్ణ హృదయముతో ఆయనను వెతుకుతూ ఉన్నారో వారు మాత్రమే ధన్యులు. ఈరోజు దేవుని దగ్గరికి వస్తున్నారా? దేవుని వెతకండి, ప్రభువును ఆశ్రయించండి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధ ఆత్మదేవుడు నెరవేర్చి ఆస్వాదించి సహాయం చేయండి గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధులని వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ప్రభు, మాతో మీరు మాట్లాడారు. ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. మేము మిమ్మల్ని వెతికినప్పుడు అయ్యా మమ్మల్ని ఆశీర్వదించి గొప్ప దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీ స్తోత్రాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించండి. ఎవరెవరైతే నీ సన్నిధికి వచ్చి నీ వాగ్దానం వింటూ ఉన్నారో వాళ్ళ జీవితంలో గొప్ప కార్యములు చేయమని, సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనొచ్చి ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతుల ఏక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.